కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నటువంటిది సామెత. ప్రస్తుతం చంద్రబాబు గారి పరిస్థితి. నీకు 15-20 ఇస్తాను, ఆ తర్వాత నేను బాగా చూసుకుంటాను, సర్దుకోయ్యా అని పవన్ కళ్యాణ్కి చెప్పాలని ఆయనకు ఉంటుంది. ఎందుకు అంటే ఓ 50 ఇస్తే ఆయన గెలవలేడు అన్నటువంటిది ఈయన నమ్మకం. అదే సందర్భంలో ఓ 50 వాళ్ళకి ఇచ్చేద్దాం, మనం సర్దుకుందాం, ముందు ఇప్పుడు అర్జెంటుగా మనకు పొత్తు అవసరం, పవన్ కళ్యాణ్ వల్ల వచ్చే 10% ఓట్లు 15% ఓట్లు మనకు అవసరం అని తన పార్టీ వాళ్ళని కన్విన్స్ చేద్దామంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే అప్పుడు తిరుగుబాటు చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు 2 సీట్లు అనౌన్స్ చేస్తేనే 4 రచ్చలు నడిచినాయి. అన్ని సీట్లు పవన్ కళ్యాణ్కి ఏమేమి సీట్లు ఇస్తారో అక్కడ ప్రతి చోట రచ్చ నడుస్తుంది. తెలుగుదేశం వాళ్ళంతా రోడ్డు ఎక్కుతారు. అదే సందర్భంలో రెబల్స్గా పోటీ చేస్తారు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు, బీఫారాలు ఇవ్వమంటారు, ఆఫీసులు పగలగొడతారు. కాబట్టి చంద్రబాబు గారు ఎటూ తేల్చకపోతున్న కారణాల్లో అదొకటి. ఏంటి అంటే ఇది ముంచుతుందా, నింపుతుందా? వాస్తవంగా లేటుగా చేస్తే చివరిలో గబగబా హడావిడిలో మనం కొట్టేయచ్చులే అనుకుంటున్నారు, కన్ఫ్యూజ్ చేసి కొట్టేద్దాం అనుకుంటారు. కానీ లేట్ చేస్తే మాకెట్లా అని ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, ముందు మాకు ఇచ్చే ఏంటో తేల్చండి అని చెప్పేసి. అందుకనినే ఈ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.